రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, అష్టగ్రహ కూటమి రాబోతోందా? భూగోళంలో ఉన్నటువంటి ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ ఒకే లైన్లో వచ్చి ప్రళయం సిద్ధం కాబోతోందా? ఈ ఆశ్చర్యం ఎందుకు కలుగుతుందంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఎం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బీజేపీలు ఫ్యాసిస్టు పార్టీలు కావు అని ప్రకటించాయి. ఆ రెండు పార్టీలు ఫ్యాసిస్టు పార్టీలని మేము ఎక్కడా చెప్పలేదు. మేము ఏ దశలో కూడాను వాటిని ఫ్యాసిస్ట్ పార్టీలు అని చెప్పి మేము అనలేదు అని కమ్యూనిస్టు పార్టీ స్వయంగా అంగీకరిస్తోంది. దీని అర్థం ఏంటి? రెడ్ ఈజ్ డెడ్. కమ్యూనిజం కాషాయం కట్టుకోబోతోందా? కమ్యూనిస్టులు నెమ్మదిగా కత్తి కొడవలి కమలంగా మారిపోతుందా? కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి 24th నేషనల్ కాంగ్రెస్కి ముందు ఒక రాజకీయ తీర్మానాన్ని, దాని ముసాయిదాన్ని పార్టీకి సంబంధించినటువంటి అన్ని యూనిట్లకు పంపడం జరుగుతుంది. దానిపైన కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. ఆ తరువాత రిజల్యూషన్ని అడాప్ట్ చేయడం జరుగుతుంది. ఈ తాజాగా ఏదైతే డ్రాఫ్ట్ రిజల్యూషన్, ముసాయిదా రిజల్యూషన్ని కమ్యూనిస్ట్ పార్టీ ప్రచారం చేసిందో దానిలో ఉన్నటువంటి పదజాలం చూస్తే కరడుగట్టినటువంటి కమ్యూనిస్టులు ఆత్మహత్య చేసుకోవాలి. ఎందుకంటే ఇన్నాళ్లుగా ఏ ఆర్ఎస్ఎస్ బీజేపీలని ఫ్యాసిస్టు సంస్థలని చెబుతూ వచ్చారో అవి ఫ్యాసిస్టులు కావట. ఇది సిపిఎం చెప్తున్నటువంటి మాట. సిపిఎం యొక్క డ్రాఫ్ట్ రిజల్యూషన్లో ఉన్నటువంటి వాక్యము నేను ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను. నెవర్ ఇన్ అవర్ అసెస్మెంట్, మా యొక్క అంచనాలో మేము ఎప్పుడు కూడాను హ్యాస్ ద పార్టీ టర్మ్ ద బీజేపీ గవర్నమెంట్ ఆఫ్ ఫ్యాసిస్ట్ రెజీమ్, ఎప్పుడు కూడాను ఏ రోజు కూడాను మేము మా అంచనాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఫ్యాసిస్ట్ ప్రభుత్వం అనలేదు. వీ హ్యావ్ నెవర్ సెడ్ దట్ ఫ్యాసిజం హ్యాస్ అరైవ్డ్, మేము ఎప్పుడు కూడాను ఈ దేశంలోకి ఫ్యాసిజం వచ్చేసింది, అది అధికారాన్ని చేజిక్కించుకుందని అనలేదు. వన్స్ ఫ్యాసిజం రీచెస్ ద కంట్రీ, ది పొలిటికల్ స్ట్రక్చర్ విల్ చేంజ్. ఫ్యాసిజం రాగానే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మారిపోతుంది. రాజకీయ వ్యవస్థ మారలేదు కాబట్టి ఫ్యాసిజం రాలేదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఫ్యాసిస్టు సంస్థలు కావు. కమ్యూనిస్టులారా, ఇది కల కాదు. ఒకసారి మేల్కుని కళ్ళు తెరిచి చెవులు తెరిచి వినవలసిన మాట. ఆర్ఎస్ఎస్ బీజేపీలని ఫ్యాసిస్టు, నాజీ అని మీరు తిడుతూ ఉంటారు. మీ పార్టీ అధినాయకత్వము దీనిని అంగీకరించటం లేదు. పైగా ది సిపిఐ అండ్ ద సిపిఐఎంఎల్ ఆర్ ఆఫ్ ద వ్యూ దట్ ద ఫ్యాసిజం హ్యాస్ అరైవ్డ్. మా మటుకు మేము సిపిఎం ఏ రోజు కూడాను ఆర్ఎస్ఎస్ని బీజేపీని ఫ్యాసిస్ట్ పార్టీ అనలేదు. ఫ్యాసిస్ట్ పార్టీగా గుర్తించిన వాళ్ళు ఎవరు, భావిస్తున్న వాళ్ళు ఎవరు? సిపిఐఎంఎల్ అంటే మావోయిస్టు, లెనినిస్టు, నక్సల్వాది ఆర్గనైజేషన్స్. ఈ తీర్మానం ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వెళ్ళింది. రాష్ట్రాల్లో ఉన్న నాయకులు దీని మీద తర్జన భర్జనలు పడుతున్నారు. ఇన్నాళ్ళు తిట్టిన నోటితో అల్లుడు గారు అని ఎలా ఆలింగనం చేసుకోవాలో తెలియక పాపం వాడు బాధపడుతున్నారు. హిందుత్వ కార్పొరేట్ అథారిటేరియన్ రెజీమ్ విచ్ డిస్ప్లేస్ నియో ఫ్యాసిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నియో ఫ్యాసిస్ట్ రెజీమ్ అన్నారు, కానీ ఇది ఫ్యాసిస్ట్ కాదట. We are not saying that Modi government is a fascist or neo-fascist government. మోదీ ప్రభుత్వము ఫ్యాసిస్టు కాదు, నియో ఫ్యాసిస్ట్ కాదు. ఫ్యాసిస్ట్ అంటే ముస్సోలినీ టైం యొక్క క్లాసికల్ ఫ్యాసిజం, సెకండ్ వరల్డ్ వార్ నాటిది. ఆ తరువాత ఎవరెవరైతే ఫ్యాసిస్ట్ టెండెన్సీల్ని ప్రదర్శిస్తారో వాళ్ళని నియో ఫ్యాసిస్టులు అన్నారు. ఆ నియో ఫ్యాసిస్ట్ మోదీ కానే కాదు, ఆయన ప్రభుత్వం కానే కాదు. నార్ ఆర్ వి క్యారెక్టరైజింగ్ ది ఇండియన్ స్టేట్ యాజ్ ఎ నియో ఫ్యాసిస్ట్ స్టేట్. భారత ప్రభుత్వము, ప్రజాస్వామ్యం పరిఢవిల్లే భారత ప్రభుత్వము, 100 కోట్ల మంది భారతీయ ఓటర్లు ఎన్నుకునేటటువంటి ప్రభుత్వము, ఈ మొత్తము వ్యవస్థ ఫ్యాసిస్ట్ కానే కాదు. దీని అర్థం ఏంటి? ఎందుకంటే 2022లో ఇట్లాంటి రిజల్యూషన్ని, ఒక తీర్మానాన్ని వాళ్ళు ఆమోదించారు. ఆ తీర్మానంలో బీజేపీ ఈజ్ నో ఆర్డినరీ బూర్జువాజీ పార్టీ. బీజేపీ అన్ని బూర్జువా పార్టీ లాంటిది కాదు. ఫ్యాసిస్ట్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈజ్ ఆల్సో నో ఆర్డినరీ బూర్జువాజీ పార్టీ. సంఘ్ గైడ్స్ అండ్ డామినేట్స్ ఇట్. బీజేపీని సంఘం గైడ్ చేస్తుంది, డామినేట్ చేస్తుంది, అన్ని రకాలుగా నియంత్రిస్తుంది.
when the BJP is in power, the RSS gets access to the instruments of state power and state machinery. RSS బీజేపీ అధికారం వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ వ్యవస్థల్లోకి అధికార సంస్థలన్నింటిలో కూడాను ఆర్ఎస్ఎస్ చొచ్చుకుపోతుంది, ఒక ఫ్యాసిస్ట్ రెజీమ్ని తీసుకొస్తుంది అని తెచ్చే అవకాశం ఉందని తీర్మానం ఉంటుంది. తెచ్చే అవకాశం ఉంది, కానీ ఇది ఫ్యాసిస్ట్ ప్రభుత్వం కాదట. 2022లో ఫ్యాసిస్ట్ రెజీమ్ అని చెప్పి 2025 ముసాయిదా తీర్మానంలో ఫ్యాసిస్ట్ కాదు అని ఆర్ఎస్ఎస్ బీజేపీని ఎందుకు అంటున్నారు? ఈ 3 ఏళ్లలో కమ్యూనిస్టుల మనసు ఎందుకు మారింది? కమ్యూనిస్టులు హఠాత్తుగా బీజేపీలో మతతత్వ ఛాయలు కానీ ఫ్యాసిస్టు ఛాయలు కానీ కనిపించనట్టుగా వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ కళ్ళద్దాలు పవర్ ఏదో మారిపోయి వాళ్ళకి ఇంతకుముందు కనపడం ఏదో ఇప్పుడు కనిపిస్తోంది. గతంలో సుభాష్ చంద్రబోస్ని హిట్లర్ యొక్క బూట్లు నాకే కుక్క, టోజో జపనీస్ చక్రవర్తి సైనికాధికారి పాలకుడు ఎవరైతే ఉన్నారో ఆయన బూట్లు నాకే కుక్క, క్విజ్లింగ్ ఇటువంటి విచిత్ర పదజాలంతో తిట్టారు. తర్వాత సుభాష్ చంద్రబోస్ని తిట్టడం తప్పు అన్నారు. వివేకానందుడిని రామకృష్ణ మఠాన్ని చాలా అటాక్ చేసిన తర్వాత వివేకానందుడు యువతకి ప్రతీక అన్నారు. అసలు 1962లో చైనా భారతదేశం మీద యుద్ధం చేస్తే ఈ యుద్ధము సరైనదే, భారతదేశానిదే తప్పు అన్నది సిపిఎం. సిపిఐకి ఎంతో కొంత సిగ్గుబిళ్ళ కొంత కవర్ చేయాల్సిన వాటిని కవర్ చేసింది కాబట్టి వాళ్ళు పూర్తిగా చైనాకి అనుకూలం కాలేదు. సిపిఎం ఆ కారణం చేత అసలు వేర్పాటు విడిపోయి వేరే పార్టీగా మారింది, ప్రో చైనా పార్టీ. హఠాత్తుగా కమ్యూనిస్టులలో ఈ మారు మనసు ఎలా పొందారు? ఏ పాస్టర్ గారు వాళ్ళకి మనకు తెలియనటువంటి దైవ వాక్యాన్ని ఉపదేశించారు? ఒక్కసారి ఆలోచించాలి. దైవవాక్యము లేదు, ఇందులో మ్యాజిక్ లేదు, మంత్రశక్తి లేదు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్కి ఎన్నికలంటే ఏమిటో అర్థమైంది. త్వరలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కమ్యూనిస్టులకు ఇప్పుడు ప్రభుత్వం ఉన్న ఏకైక రాష్ట్రము కేరళ. త్రిపుర నుంచి తొలగిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ వెస్ట్ బెంగాల్ నుంచి 3 దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి వెస్ట్ బెంగాల్లో ఈరోజు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ కూడా దొరకటం లేదు, జూనియర్ ఆర్టిస్ట్గా ఉంది కమ్యూనిస్ట్ పార్టీ. అటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో కూడా ఓడిపోయింది అనుకోండి. ఇప్పటికే 2 సార్లు గెలిచింది. 3వసారి గెలవాలంటే ఏం చేయాలి? 3వసారి గెలవాలంటే కేరళలో ఉన్నటువంటి హిందూ ఓటర్లకు గాలం వేయాలి. హిందూ ఓటర్లకు గాలం వేయాలంటే ఏం చేయాలి? నానాటికి పెరుగుతున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ల బలాన్ని ప్రభావాన్ని దాదాపు 14 నుంచి 18% ఓట్లు బీజేపీ ఇటీవల జరిగిన ఏ ఎన్నికల్లోనైనా పొందుతోంది. దీంతో కమ్యూనిస్ట్ పార్టీలు నిజానికి బ్రతికేది హిందూ ఓట్లతోటి. కమ్యూనిస్ట్ పార్టీకి ముస్లింలు ఓటేరు, ముస్లింలు ఆల్ ఇండియా ముస్లిం లీగ్కి వేస్తారు. ఆ ముస్లిం లీగ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉంటుంది. అదేవిధంగా క్రైస్తవ పార్టీలన్నీ కూడాను కేరళ కాంగ్రెస్, జోసఫ్ అని మణి అని రకరకాల గ్రూపుల్లో విడిపోయి ఉన్నాయి. వీటిల్లో కూడా అత్యధికం కాంగ్రెస్ వైపు వెళ్తాయి. కాబట్టి క్రైస్తవుల ఓటు రాదు, అదేవిధంగా ముస్లింల ఓటు రాదు, మిగిలిన ఓట్లు హిందువుల ఓట్లు. కాబట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీలను మచ్చిక చేసుకోకపోతే ఈ హిందూ ఓట్లు కనుక చీలి బీజేపీ 17-18% ఓట్లను తెచ్చుకున్నట్టయితే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ ఓడిపోయే ప్రమాదం ఉంది. సో పూర్తిగా మెడలోతుల్లో మునగగానే చేతులు కొట్టుకోవాలి, కాళ్ళు కొట్టుకోవాలి, అవసరమైతే అబద్ధాలు చెప్పాలి. బీజేపీ ఆర్ఎస్ఎస్లను బుజ్జగించేందుకు, వాళ్ళని చేరదీసుకునేందుకు, లేకపోతే వాళ్లకు ఓట్లేసే హిందువుల్ని చేరదీసేందుకు, హిందూ ఎజెండాని ముందుకు తీసుకొచ్చేందుకు. మేము శబరిమలకు వ్యతిరేకం కాదు, మేము హిందూ సంఘటనకి వ్యతిరేకం కాదు, మేము అయోధ్యకి వ్యతిరేకం కాదని చెప్పేందుకు ఈ రిజల్యూషన్ని ముందుకు తీసుకొచ్చారు. సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఎం ప్రస్తుతం ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లో ఉంది. అంటే మనుగడ ప్రమాదంలో పడింది, ఉనికి ప్రమాదంలో పడింది. ఈసారి కనుక ఓడిపోతే ఒక్క రాజ్యసభ ఎంపీని కూడా ఎన్నిక చేసుకోలేదు. ఒకటి. రెండవది, సీనియర్ నాయకులందరూ కూడాను పార్లమెంటు దగ్గరికి కూడా వెళ్ళలేరు. పార్లమెంట్కి కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే చూసి అయ్యో విరహంతో వగలు పోవాల్సిందే, కన్నీరు కార్చాల్సిందే. అందుకనే పదవులు ఎంత ముఖ్యమంటే ఆర్ఎస్ఎస్ను బీజేపీని దశాబ్దాల పాటు తిట్టినటువంటి కమ్యూనిస్టులు ఈరోజు ఒక్కసారిగా హిందుత్వం ఫ్యాసిజం కాదు, నరేంద్ర మోడీ ఫ్యాసిస్ట్ కాదు, బీజేపీ ఫ్యాసిస్ట్ కాదు, ఆర్ఎస్ఎస్ ఫ్యాసిస్ట్ కాదని చెప్పి అంటున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఇంత మటుకు స్పందించలేదు, గట్టు మీద కూర్చుని తమాషా చూస్తున్నాయి.
కమ్యూనిస్టుల్లోనే కొందరు ద్రౌపది చీర లాగాలి అంటే లేదు లేదు చీరతో పాటు సారె కూడా ఇచ్చి దండం పెట్టి పంపించాలని అంటున్నారు. ఈ విచిత్రమైనటువంటి దుర్యోధన గర్వభంగపు నాటకము తమిళనాడులో కేరళలో జరుగుతోంది. కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీకి అధికారం కావాలి, అధికారం కోసము ఏదైనా చేయటానికి సిద్ధమవుతుంది. దానికోసం ఆర్ఎస్ఎస్ ఫ్యాసిస్ట్ కాదు, బీజేపీ ఫ్యాసిస్ట్ కాదు అని అశుద్ధాన్ని నాలుకతో రాసుకోవడానికి కూడా కమ్యూనిస్టు పార్టీ సిద్ధమైపోయింది. బహుశా గత 100 సంవత్సరాల భారత సామాజిక రాజకీయ చరిత్రలో ఇంతకు మించిన 360 డిగ్రీ టర్న్ ఇంకోటి ఉండదు. మన తెలుగు మీడియా దీని గురించి మాట్లాడటం లేదు. నేషనల్ మీడియా కూడా దీన్ని కవరప్ చేసే ప్రయత్నం చేస్తోంది. కవర్ చేసే ప్రయత్నం చేయటం, కవరప్ చేసే ప్రయత్నం చేస్తోంది. కానీ కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి ఈ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ని మనం అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.